అమ్మ అవడం మన జీవితాన్నే మార్చేస్తుంది. 360 డిగ్రీస్ యాంగిల్లో మన జీవితాన్ని తిప్పేస్తుంది ఒక్కసారిగా. పర్సనల్ గా మన బాడీలో వచ్చే చేంజెస్ దగ్గర నుంచి స్పెండ్ చేసే టైం వరకు పబ్లిక్ లో వచ్చే మన ఐడెంటిటీతో సహా అన్నిటినీ మార్చేస్తుంది. అమ్మగా ఈ ప్రయాణంలో ఎన్నో సంతోషాలు ఉంటాయి, కొన్ని బాధలు, ఇంకొన్ని గిల్టీ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అమ్మ అవడాన్ని మనం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ అయ్యాకే తెలుస్తుంది అందులో ఎన్ని లోతైన ఎమోషన్స్ ఉన్నాయో అని. వాటిల్లో ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇంకా అలసట కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిపి అమ్మతనం అవుతుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మదర్స్ డే అనమాట. ముందుగా అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈ రోజు ఈ వీడియోలో పర్టికులర్గా ప్రతి తల్లికి మనసులో ఉండే కానీ బయటికి చెప్పుకోలేని, కామన్గా జనరలైజ్ చేసి ప్రతి అమ్మ మనసులో ఉండే కొన్ని అమ్మ కబుర్లని ఈ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మీరు ఇంతకు ముందు వీడియోలో చూసినట్టుగా నేను మమ్మీకి అయితే మదర్స్ డే కోసం గిఫ్ట్ అయితే కొన్నాను. సో ఆ గిఫ్ట్ ఈరోజు మమ్మీకి ప్రెజెంట్ చేయడానికి వెళ్ళబోతున్నా. ఇంతకీ ఈ గిఫ్ట్స్ అన్ని ఇచ్చే ముందు అసలు అమ్మ ఏం కోరుకుంటుంది, యాజ్ అ మదర్ నాకు అనిపించేవి కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్తున్నా అనమాట. సో ఒక అమ్మ ఏం కోరుకుంటుంది, మన నుంచి ఇచ్చే గిఫ్ట్సా, లేకపోతే ఏంటి, తన మనసులో ఏమేమి ఉంటాయి, తన ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అన్ని ఈ వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తాను. చాలా వీడియోస్ లో చాలా మాటలు చెప్పాను. ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఒక అమ్మగా నా ఆలోచనల్ని మీతో చెప్పబోతున్నా. ఐ హోప్ మదర్స్ అందరూ కనెక్ట్ అవుతారు అనుకుంటా. మదర్స్ డే కోసం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కోసం నేనైతే రెడీ అవ్వాలి. సో దీనికోసం అని చెప్పి 2 అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అక్కడ. సో ఆ రెండిట్లో ఏది వేసుకోవాలని అయితే చూస్తున్నాను. సో మీరు కూడా చూడండి, ఏది బాగుంది అనేది చెప్పండి నాకు. సో ఇవి ఆ 2 అవుట్ఫిట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ టాప్ అనమాట. సో ఈ సైడ్ కట్ కుర్తీ బాగుంటుందా లేదంటే ఇది బాగుంటుందా అని చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది చాలా సింపుల్ రెగ్యులర్ వేర్ కుర్తీ లాగా ఉంటుంది, కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నది అనమాట. సో ఇది కుర్తీ అయితే. అండ్ ఇది వచ్చేసి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది. ఎలాగా మదర్స్ డే కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఇది వేసుకుందామా, ఈ రెండిట్లో ఏది వేసుకుందామని అయితే ఆలోచిస్తున్నాను. సో 2 వేసుకుని ఏది బాగుంటే అదే ఫిక్స్ అయిపోయింది. జనరల్గా నేనేం వేసుకోవాలో నేనే డిసైడ్ అవుతాను. ఇంకా కావాలంటే మా హస్బెండ్ అడుగుతా, కానీ ఈరోజు మదర్స్ డే కాబట్టి మా పిల్లల చాయిస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో 2 వేసుకున్నాను, వాళ్ళకి చూపించాను ఏది బాగుంది, ఏది ప్రిఫర్ చేయను అని చెప్పి. సో మా పిల్లలిద్దరికీ అయితే అసలు విచిత్రంగా వాళ్ళిద్దరికీ ఆ సైడ్ కట్ కుర్తీ అయితే నచ్చిందనమాట. ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్పారు. 2 వేసుకుని వెళ్ళి వాళ్ళకి చూపించగానే ఇద్దరు కూడా ఒకటే మాటగా నాకు సైడ్ కట్ కుర్తీయే నచ్చిందమ్మా ఈ ఫ్రాక్ మోడల్ కన్నా అని చెప్పారనమాట. ఈ డ్రెస్ నచ్చిందనమాట. ఐ డోంట్ నో వై. నేను కూడా ఈ మధ్య కొంచెం సింపుల్ టైప్ అయిపోతున్నాను అనమాట. కొంచెం హెవీగా లేకుండా సింపుల్ గా చాలా సెటిల్డ్ గా కనిపించే లుక్సే ప్రిఫర్ చేస్తున్నాను. నాకైతే ఇదే నచ్చింది, నాకు కూడా, అండ్ వాళ్ళకు కూడా ఇదే నచ్చింది. సో ఈ అవుట్ఫిట్ లో అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం సింపుల్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. చలో, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మమ్మీ కోసం తీసుకున్న గిఫ్ట్ అయితే మర్చిపోకుండా పట్టుకున్నాను. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి, ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అదే మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళాలన్నప్పుడు కిందకి వెళ్ళా గుర్తొస్తుంది బైక్ కీస్ తెచ్చుకోలేదని. సో అలా కాకుండా మమ్మీకి తీసుకున్న గిఫ్ట్ అయితే పట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అవగానే ఇంకా కార్లోంచి మమ్మీకి అయితే కాల్ చేసి విష్ చేసేసామన్నమాట. సో మమ్మీ అయితే ఆల్రెడీ వాయిస్ డల్ గా ఉంది. మా తమ్ముడు వాళ్ళ బావగారు పెళ్లి హడావిడిలో ఉన్నాడు, నేను కూడా రావట్లేదు అని మమ్మీ కొంచెం డల్ లో అయిందన్నమాట. హ్యాపీ మదర్స్ డే పింకీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థాంక్యూ అమ్మా. హ్యాపీ మదర్స్ డే మమ్మా. థాంక్యూ నాన్న. చల్లగా ఉండాలమ్మా. అమ్మమ్మ హ్యాపీ మదర్స్ డే. థాంక్యూ. స్కూల్ కి వెళ్ళిపోయావా? స్కూల్ కి వచ్చాను. వెళ్ళిపోయావా? జనరల్ గా ఆదిత్య ప్రతి ఒక్క ఈవెంట్ ని, అకేషన్ ని గుర్తుపెట్టుకొని విష్ చేస్తూ సెలబ్రేట్ చేయటం, ఇలా ఆదిత్య ఉంటాడనమాట. కానీ లక్కీ అంత సెలబ్రేషన్ టైప్ కాదు. సో తనకి ఏంటంటే అంత పర్టికులర్ కాదనమాట. ఈ ఈవెంట్ ని ఇలా సెలబ్రేట్ చేయాలి, అమ్మకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి, అలాంటివి అంత పట్టించుకునే టైప్ అయితే కాదనమాట. సో ఇంతకుముందు నాకు ఎలా అనిపించేదంటే, ఎందుకు లక్కీ కూడా అలా సెలబ్రేట్ చేస్తే బాగుంది కదా. నేను కూడా ఒక్కొక్కసారి అడిగేదాన్ని, ఎందుకు లక్కీ ఇలా చేయవు అలా చేయవు అని. సో
యాజ్ వీ గ్రో ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ మనలో ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను కూడా లాస్ట్ ఇయర్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా నా ఆలోచనల్లో చాలా మార్పు అయితే వచ్చింది. ఎందుకంటే కేక్ కట్ చేయించడం, సెలబ్రేట్ చేయడం, ఏదో గిఫ్ట్ ఇవ్వడం, ఇది మాత్రమే మదర్స్ డే సెలబ్రేషన్, అది మాత్రమే ప్రేమ అని అయితే అనుకోను. వాళ్ళ మనసులో మనపై ఉన్న గౌరవం ప్రతిదీ కూడా, మనపై ఉన్న రెస్పెక్ట్ కానీ ఎఫెక్షన్ కానీ ఇలా చూపిస్తేనే ప్రేమ అని కాదు. పిల్లలు బై నేచర్ ఎలా ఉన్నారో దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయటం కూడా మన వైపుగా మనం చూపించే ప్రేమ అనేది ఈ మధ్య నాకు ఎందుకో అనిపిస్తుంది. సో అందుకే ఈసారి లక్కీకి నేను అసలు అడగలేదనమాట. ఆదిత్య చెప్పిన తర్వాత, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మా మమ్మీకి విష్ చేసిన తర్వాత మాత్రమే లక్కీ నాకు విష్ చేశాడు. అంతేగాని పర్టికులర్గా హ్యాపీ మదర్స్ డే అమ్మ అని విష్ చేయలేదు. సో ఇలా చూపిస్తేనే ప్రేమ అని అయితే నేను అనుకోను. సో మనకి ఇది చిన్నప్పుడు అంతా కొంచెం ఫంకీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సో ఇలాంటి చిన్న సెలబ్రేషన్సే ఇట్ మ్యాటర్స్ అనిపిస్తుంది. కానీ మనం ఎదుగుతున్న కొద్దీ ఇవన్నింటికన్నా వాళ్ళ సంతోషమే పెద్ద విషయం అని అయితే మనం రియలైజ్ అవుతాము. అమ్మగా నాకున్న ఈ 15 years ఎక్స్పీరియన్స్లో చాలా రకాల సందర్భాలే మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఈ వీడియోలో అమ్మగా ఉండటంలోని రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎక్కువగా ఓపెన్ గా మాట్లాడిన విషయాలు, కానీ ఖచ్చితంగా అమ్మలందరూ రిలేట్ అయ్యే విషయాలు. ఎందుకు చెప్పరు అంటే, ఇలా నేను మాత్రమే ఆలోచిస్తున్నానా, నేను మాత్రమే ఉన్నానా అని అనుకుంటూ ప్రతి తల్లి తన మనసులోనే దాచుకుంటుంది కానీ బయటికి చెప్పదు. సో ఈ వీడియోలో అమ్మలందరికీ మీరు ఒంటరి కాదు, మనందరం ఒకలాంటి వాళ్ళమే, అమ్మ జాతికి చెందిన వాళ్ళమే, ఒక గూటి పక్షులమే అని ధైర్యాన్ని ఇచ్చేదే ఈ వీడియో. అమ్మ గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు అమ్మ అయిన తర్వాత మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం, లైఫ్ ఎప్పుడు ఇంతకు ముందులా ఉండదు. అమ్మ అయ్యాక మనం అంతా కూడా ఒక కొత్త లోకంలో, ఒక కొత్త ప్రపంచంలో విహరిస్తూ ఉంటాము. ఇంతకు ముందు వరకు బయట తిరగడం, తినటం, లేదంటే మనకి నచ్చిన బుక్స్ చదవటం, టీవీ చూడటం, ఎంజాయ్ చేయటం, ఇలా రకరకాల యావిగేషన్స్ తో ఉండే మనం ఖచ్చితంగా అమ్మ అయిన తర్వాత పిల్లల సేఫ్టీ ఏంటి, పిల్లలు దేంతో ఆనందంగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏం చేయగలం, ఇలా ఈ ఒక్క ఆలోచనతోనే మన బుర్ర అంతా మన ప్రపంచంగా మారి నిండిపోతుంది. మనం లేచిన దగ్గర నుంచి మనం చేసే డైలీ రొటీన్ అయినా, మనం ఆలోచించే విధానం అయినా, మనం ఏదైనా ప్లాన్ చేసినా, ఇవన్నీ కూడా టార్గెట్ చేసేది పిల్లల సేఫ్టీ, ఇంకా హ్యాపీగా ఉన్నారా లేదా అని. అప్పటి వరకు ఏ పని చేసినా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి చేసే మనం అప్పటి నుంచి మన బ్రెయిన్ లో ఒక అలారం మనకి తెలియకుండానే మోగుతుంది. మనం తింటున్నా, నిద్రపోతున్నా, స్నానం చేసినా, ఏదైనా వర్క్ లో ఉన్నా, ఇవన్నీ ఏవి చేస్తున్నా సరే పిల్లలు ఏం చేస్తున్నారు అనే ఆలోచన ఎప్పటికప్పుడు మనల్ని అలారంలా అలర్ట్ చేస్తూనే ఉంటుంది. అప్పటి వరకు చిన్న చిన్న విషయాల్ని కూడా పర్టికులర్గా గుర్తుపెట్టుకునే మనం ఆ క్షణం నుంచి మన మెమరీ అంతటిని వాళ్ళకే డెడికేట్ చేసేస్తూ ఉంటాం. పుట్టాక ఫస్ట్ టైం ఈ డేట్లో నవ్వాడు, ఫస్ట్ టైం ఈ డ్రెస్ వేసుకున్నాడు, ఈ రోజున నన్ను చూసి గుర్తుపట్టాడు, ఇలా రకరకాలుగా వాళ్ళకి సంబంధించిన విషయాలతోనే మన మెమరీ అంతటిని నింపేస్తూ ఉంటాం. ఈ పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో మనలో ఉన్నాయి అని కూడా తెలియని ఓర్పు, బలం బయటకు వస్తూనే ఉంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు మన మీద ఉన్న డిపెండెన్సీ తగ్గి ఇండివిజువల్గా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేటప్పుడు ఇవంతా తగ్గుతాయేమో, కానీ వాళ్ళల్లో మార్పు వస్తుందేమో, కానీ తల్లిగా మనం బ్రతికున్నంత కాలం వాళ్ళ గురించి మన బ్రెయిన్లో కొంత మెమరీ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, వాళ్ళ కోసమే డెడికేట్ అయి ఉంటుంది. అమ్మయ్యాక మనలో కొంచెం స్వార్థం కూడా పెరుగుతుంది. అది కూడా ఒక స్వీట్ లిటిల్ సెల్ఫిష్నెస్ అన్నమాట. ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, ఇది కేవలం మన పిల్లలపై ఉన్న అతి ప్రేమ వల్ల మాత్రమే వస్తుంది. ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు పిల్లలందరికీ కలిపి వడ్డిస్తూనే మన పిల్లలకి కావాల్సినంత పెట్టామా, వాళ్ళకి ఇష్టమైనవన్నీ సరిపడా దించామా లేదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందిందా లేదా అనే ఒక చిన్న స్వార్థం. పిల్లలు ఆడే సరదా ఆటల దగ్గర నుంచి వాళ్ళు పర్ఫామ్ చేసే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ వరకు అందరూ మన పిల్లలతో పాటు అందరూ బాగుండాలి, అందరూ బాగా పర్ఫామ్ చేయాలి అనుకుంటాం. కానీ ఏ మూలనో ఎక్కడో మన పిల్లలు విన్ అయితే, మన పిల్లలు బాగా రాస్తే, మన పిల్లలు ఫస్ట్ వస్తే బాగుందని అనుకుంటాం. ఫ్యామిలీలో కానీ బయట అయినా ఏదైనా చిన్న పార్టీ జరిగేటప్పుడు, ఫొటోస్ తీసుకునేటప్పుడు మన పిల్లలు వెనకుండిపోయారా అని చెక్ చేసుకుంటాం. అలాగే స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు, డాన్స్ ప్రోగ్రామ్స్ లో మన పిల్లలు ముందు వరుసలో కనిపిస్తే బాగుంటుంది అనుకుంటాం. బాగా రెడీ అయిన పిల్లల్ని చూసి ఎంతో ముచ్చట పడుతూ ఉంటాం. కానీ వాళ్ళ దగ్గర మన పిల్లలు ఏమాత్రం తక్కువ కాకూడదు అని కోరుకుంటాం. అంతేనా, మన పిల్లలకి ఎవరైనా చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా ఎక్కువ పొంగిపోతూ ఉంటాం. వాళ్ళకి రావాల్సినది ఏదైనా సరే దక్కాలి అని పోరాడుతూ ఉంటాం. అది వాళ్ళు ఆడే ఆటల్లో చిన్న గెలుపు దగ్గర నుంచి పెద్దయ్యాక వాళ్ళకి వచ్చే ఆస్తి వాటాల వరకు.
సక్సెస్ కోసం మనం పడే తపనికి వాళ్ళ మీద ఉన్న అతి ప్రేమకి తీయని పేరే ఈ స్వీట్ సెల్ఫిష్నెస్. అమ్మయ్యాక ఖచ్చితంగా త్యాగం చేయక తప్పదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ లో త్యాగం చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన వెంటనే మనం మన టైం ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. వాళ్ళు చిన్నప్పుడు నిద్రని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. ఇంకాస్త పెద్ద అయ్యాక మన కెరియర్ ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ లైఫ్, మన పర్సనల్ డ్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మన ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ వస్తుంది, లేదంటే ఇంకొక సెలబ్రేషన్ ఏదైనా వస్తుంది. ఆ టైంకి మన పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా మనం పిల్లల పక్కనే ఉండాలి, మన సోషల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం తప్పక చేస్తున్నాం కాదు, ఇష్టపడి ప్రేమగా చేస్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కాదు. ఈ మాట మనం చాలా సార్లు చాలా సందర్భాల్లో వింటాం. కానీ తల్లి అయ్యాక తెలుస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళ రాతల గురించి పక్కన పెడితే వాళ్ళ ఫీచర్స్, మైండ్ సెట్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని కూడా మనం కనలేము. అంటే వాళ్ళు చూడడానికి ఎలా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వారు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా వాళ్ళ హెల్త్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండవు. పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రతి తల్లి తనకు అన్ని అనుకూలంగా ఉన్నట్టుగానే ఊహించుకుంటుంది. కానీ కొన్ని విషయాలు మనకి అనుకూలంగా ఉండొచ్చు, ఇంకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా రియాలిటీని యాక్సెప్ట్ చేసి ప్రేమతో వాళ్ళని ముందుకు నడిపిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా మార్చగలగనే నమ్మకమే అమ్మతనం. కానీ అన్ని సందర్భాల్లో ఈ పాయింట్ లో మనం సక్సెస్ అవుతామని ఖచ్చితంగా చెప్పలేము. కొన్నిసార్లు వాళ్ళని మార్చలేకపోవడమే అదే తలరాత అంటే. ఇందులో భాగంగా వాళ్ళ బిహేవియర్ వల్ల మనం బాధపడొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో అన్ఫార్చునేట్ గా జరిగే సంఘటనల వల్ల కూడా మనం బాధపడొచ్చు. కొన్ని అవసరమైన సందర్భాల్లో మనకి తోచిన సలహాని మనం ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ళ లైఫ్ ని వాళ్ళకే వదిలేయాల్సి కూడా రావచ్చు. అప్పుడు మనం మౌనంగా ఉండి బాధపడడం తప్ప ఏమీ చేయలేము. ప్రతి ఒక్కరు, తల్లి అనే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ ఇది. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు. అదృష్టం కూడా మనకి సహకరించాలి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక హార్ష్ రియాలిటీ అయితే, వైపు నుంచి సొసైటీ అంతా కూడా మన పిల్లల్ని, మన పేరెంటింగ్ ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి బాబు అయితే తెల్లగా ఉన్నాడు, లేదంటే చాలా నల్లగా ఉన్నాడు, ఇంకా పెరిగే కొద్దీ వాళ్ళు చేసే అల్లరిని ఇంత అల్లరా, లేదంటే కామ్ గా ఉంటే ఏంటి ఈ వయసులో ఇంత సైలెంట్ గా ఉన్నాడు, ఏమైనా సమస్య ఉందా, ప్రతి చిన్నదానికి ఏడుస్తూనే ఉంటాడు, బాగా ముద్దు చేసి, లేకపోతే సరిగ్గా మీరు పట్టించుకోవట్లేదు, సరైన ఫుడ్ పెట్టట్లేదు అందుకే ఇంత పీలగా ఉన్నాడు, లేదంటే జంక్ ఫుడ్ పెట్టేస్తున్నారు అందుకే ఇంత మరీ లావుగా ఉన్నాడు. ఇలా మన పిల్లలు ఎలా ఉన్నా సరే మన పిల్లల్ని, మన పేరెంటింగ్ ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. సొసైటీ ఇచ్చే ఇటువంటి ఎన్నో జడ్జ్మెంట్స్ వల్ల మదర్స్ ఎంతో బోదర్ అవుతూనే ఉంటారు. ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి సరిగ్గా పిల్లల్ని పెంచట్లేదా అన్న ఒక చిన్న ఇన్సెక్యూరిటీ మనలో ఖచ్చితంగా వస్తుంది. ఈ ఇన్సెక్యూరిటీ, గిల్టీ లాంటి ఫీలింగ్స్ తో వాళ్ళ ఫ్యూచర్ గురించి మనం అనవసరమైన దిగులు పడేలాగా చేయొచ్చు. ఇవన్నింటి గురించి మనం ఆలోచించే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, చాలా క్యాజువల్ గా యాజ్ అ మదర్ గా జడ్జ్ చేసే మన సొసైటీకి మనం ఎంత బాధపడుతున్నాం అనేది తెలియదు. జనరల్ టాక్ లో వచ్చే డిస్కషన్స్ లో ఏవేవో మాటలు అనేస్తూ ఉంటారు. కాబట్టి జడ్జ్ చేసే ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పెంపకాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక సింపుల్ స్మైల్ తో, లేదంటే టాపిక్ చేంజ్ చేసి వాళ్ళ అనే మాటలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఎవరైనా మనకి పిల్లల విషయంలో ఏదైనా సజెస్ట్ చేసేటప్పుడు ఈ సజెషన్ నాకు కానీ నా పిల్లలకి కానీ ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించి నిజంగానే ఉపయోగపడేటట్టయితే వాళ్ళ సజెషన్ ని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే వాళ్ళ మీద అతి ఫ్రస్ట్రేషన్ తో రియాక్ట్ అవ్వకుండా సింపుల్ గా ఇగ్నోర్ చేయాలి. పేరెంటింగ్ లో అతి టఫెస్ట్ పార్ట్ మనందరికీ తెలిసిందే అయినా ప్రశాంతంగా ఉండడం. కానీ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండండి. అవసరమైన జడ్జ్మెంట్స్ కి యాక్ట్ అవ్వకుండా, మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ మీరు ఇబ్బంది పడకుండా కామ్గా మన పిల్లల మీద కాన్ఫిడెంట్ గా ఉంటే అవతల వాళ్ళు మీకు కంప్లైంట్ చేయటం, మిమ్మల్ని జడ్జ్ చేయటం మెల్లమెల్లగా మానేస్తారు. అయ్యాక ప్రతి ఒక్కరికి మామ్స్ గిల్ట్ అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. మన పిల్లలకి కావాల్సినంత మనం ఇస్తున్నామా, అవసరమైనది మనం చేస్తున్నామా లేదా, ఇలా చాలా రకాల ఆలోచనలు మన చుట్టూనే ఉంటాయి. ముఖ్యంగా జాబ్ చేసే పేరెంట్స్ కి నేను నా పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నానేమో, మిగతా పేరెంట్స్ లాగా నేను వాళ్ళని చూసుకోలేకపోతున్నానేమో అని ఇలాంటి చాలా రకాల భయాలు ఉంటూనే ఉంటాయి. ఇంకా ఈ సోషల్ మీడియా వచ్చాక మామ్స్ బ్లాగ్స్, పేరెంటింగ్ బ్లాగ్స్ చూసేటప్పుడు వాళ్ళలాగా నేను నా పిల్లల్ని పెంచలేకపోతున్నానేమో అనే బాధలో కూడా ఉంటాము. చిన్నపిల్లల్ని డే కేర్లో వదిలే పేరెంట్స్కి మేము పిల్లలతో కరెక్ట్గా స్పెండ్ చేయలేకపోతున్నామా, వాళ్ళ చైల్డ్హుడ్ని మిస్ అవుతున్నామా అనే గిల్టీ ఫీలింగ్. పిల్లల్ని ఇంట్లో ఉంచేసి మనం మాత్రమే బయటికి వెళ్ళేటప్పుడు నేను మరీ సెల్ఫిష్ మామ్లా తయారవుతున్నానా అనే గిల్టీ ఫీలింగ్. పిల్లలు అడిగింది కొనివ్వలేకపోతే నేను మరీ స్ట్రిక్ట్గా ఉంటున్నానా అనే గిల్టీ ఫీలింగ్.
ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తుంటే యాజ్ అ మదర్ గా నేను వాళ్ళతో ఎంగేజ్ అవ్వలేకపోతున్నానా అనే గిల్టీ ఫీలింగ్. ఇటువంటి ఎన్నో గిల్టీ ఫీలింగ్స్ ప్రతి ఒక్క తల్లి వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అలాంటి ఆలోచనలు మన బ్రెయిన్ లోకి వచ్చేటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, మనమంతా మనిషి. ఏ ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా ఉండలేరు. వీళ్ళకి కావాల్సింది ఫిట్ అండ్ పర్ఫెక్ట్ మామ్ కాదు, వాళ్ళకి ప్రేమించే అమ్మ కావాలి, వాళ్ళ పైన ప్రేమ చూపించే తల్లి కావాలి. ఈ మామ్స్ గిల్ట్ నుంచి బయటపడాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు పిల్లలకి నేను మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చాను, ఈ రోజు వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశాను, వాళ్ళని కాస్త మంచిగా ఎడ్యుకేట్ చేశాను అని ఇలాంటి రకరకాల పాయింట్స్ ని గుర్తు తెచ్చుకొని మనం సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళని మనం బాగా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిన ఇంకొక పని మనకి మనం టైం ఇచ్చుకోవడం. అన్న టైం మనకి దొరికినప్పుడు మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాము, ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనకి మనం టైం ఇచ్చుకోవడం సెల్ఫిష్నెస్ కాదు, అది మనకి మన పిల్లలకి కూడా చాలా అవసరం. లేదంటే మనకి సెల్ఫ్ టైం లేక కొన్ని సందర్భాల్లో మనం ఓవర్ గా ఫ్రస్ట్రేట్ అయ్యి విసుక్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, పిల్లలు కూడా హర్ట్ అవుతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఫైనల్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. మదర్ గా మన జర్నీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏది పర్మనెంట్ కాదు. పిల్లలు పుట్టిన వెంటనే మనం కాస్త లావ్ అవుతాం, మనం కేర్ తీసుకుంటే మనం చక్కగా మళ్ళీ మన పాత పర్సనాలిటీకి రావచ్చు. పేరెంటింగ్ లో కొత్తగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏవి కూడా పర్మనెంట్. ప్రాపర్ గా నిద్రపోలేకపోతున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, ఇది పర్మనెంట్ కాదు, కొన్ని రోజులు మాత్రమే. అలాగే పిల్లల్ని ఫీడ్ చేసేటప్పుడు మనం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినలేకపోతూ ఉంటాము, ఇది కూడా కొన్నాళ్ల వరకే. బేబీ మామ్స్ లో చాలా వరకు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ పిల్లలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఇది కూడా పర్మనెంట్ కాదు. పిల్లలు ఎదిగే కొద్దీ మ్యాజిక్ లాగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో, వాళ్ళ బిహేవియర్ లో అన్నిట్లోని మార్పులు అయితే జరుగుతాయి. ప్రతిదీ కాంట్రాస్ట్ గా మారిపోతుంది అని చెప్పలేము, కానీ చాలా వరకు కూడా షాక్ అయ్యే విధంగా మారుతూ ఉంటారు. పిల్లలు చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటే కాస్త ఎదిగాక వాళ్ళు చాలా కామ్ అయిపోతూ ఉంటారు. చిన్నప్పుడు అసలు ఫుడ్ సరిగ్గా తినకపోతే పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు మంచి ఫుడీస్ గా మారుతూ ఉంటారు. చిన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే ఎన్నో విషయాలు పెద్దయ్యే కొద్దీ మన లైఫ్ లో సింపుల్ గా అయిపోతుంది. ఈ మదర్స్ డే సందర్భంగా సహజంగా సగటుగా ఒక తల్లిని భయపెట్టే ఆలోచనలు, తల్లి మనసులో ఆలోచనలు, చిన్న స్వార్థపూరితమైన ఆలోచనలు, ఇలా రకరకాలుగా మన మనసులో ఉండే ఎన్నో ఆలోచనల్ని ఈ రోజున ఒక సగటుగా మీతో షేర్ చేసుకున్నాను. సో హోప్, నాకు తెలిసి మీరు కూడా వీటిల్లో ఏదో ఒక పాయింట్ కి రిలేట్ అయ్యి ఉంటారని అనుకుంటున్నా. వీటిల్లో మీరు ఏ పాయింట్ కి కనెక్ట్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంతకీ అసలు సెలబ్రేషన్ ఎలా జరిగింది? సెలబ్రేషన్ అంటే ఏం కాదు, సింపుల్ గా మమ్మీ గిఫ్ట్ ఇచ్చి విష్ చేద్దాం అనుకున్నాను. సో అసలు ఏం జరిగింది అనేది పదండి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసేద్దాం. ఈసారి అక్క వాళ్ళకైతే చెప్పేశాను, నేను వస్తున్నాను అక్క అని చెప్పి. మమ్మీకి మాత్రమే తెలియదు అనమాట. మమ్మీ ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పి అక్క వాళ్ళు నా కోసం టిఫిన్ అది కూడా రెడీగా చేసి పెట్టేశారు. పూరి ఇంకా చికెన్ కర్రీ అనమాట ఆ రోజు టిఫిన్. అండ్ లంచ్లో వచ్చి మటన్ కర్రీ, నార్మల్గా సింపుల్గానే చికెన్, మటన్ కర్రీ, ఇంకా రసం అలాగే తిన్నామన్నమాట. ఇంత సమ్మర్లో మనం మసాలాలు అంత హెవీ ఫుడ్ తినే కన్నా కూడా సింపుల్గా ఇలా తింటే సరిపోతుంది అనిపించింది. అండ్ పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి చక్కగా కూర్చుని అందరూ ఆడుకున్నారనమాట. ఇంత లోపల మమ్మీ స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది, చిన్ను వెళ్ళి తెచ్చాడు. కార్ కూడా చూడలేదా? చూసాను కానీ అక్కడ మారాడిదే ఉన్నది అనుకున్నాను. హ్యాపీ మదర్స్ డే. అడిగి చెప్పించుకో. నేను ముందే చెప్పాను. అయితే క్లైమేట్ ఎలా ఉన్నా, హెల్త్ ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మమ్మీ స్కూల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకు మానేసి ఇంట్లో ఉండొచ్చు కదా అన్నా సరే వినదు. అంటే ఏదన్నా నేను ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను, ఏం సంపాదించినా మీకు ఉపయోగపడుతుంది కదా అని ఇప్పటికీ అంటూ ఉంటుంది. సో మేము చిన్నప్పుడు ఓకే, తమ్ముడు మంచిగా సెటిల్ అయ్యాక కూడా ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తుంది. బేసిక్గా ఐ థింక్ మదర్స్ అంటేనే అలా ఉంటారేమో. సో యూనివర్సల్గా మదర్ సైకాలజీ అలా ఉంటుంది. అండ్ నేను బ్యాంగిల్స్
ఇవ్వగానే మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయిందనమాట. నాకెందుకు ఇవి, నువ్వు వేసుకోవచ్చు కదా, చూడటానికి చాలా బాగున్నాయి, నీవు తీసుకోవాల్సింది అని అందనమాట. చాలా నచ్చాయి మొత్తానికి మమ్మీకి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కోసం వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని వేలు పెట్టినా ఆలోచించారు, కానీ మనం ఇచ్చే చిన్న దానికి కూడా చాలా హ్యాపీ అయిపోతారనమాట. సో మమ్మీకి అయితే బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చేసాయి. అండ్ నేను మీ క్లాస్ బ్లాగ్లో చూపించాను కదా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది, అందుకే ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించలేదు. సో అంత ఆలోచించలేదన్నమాట. సో నార్మల్గా అలా ఇచ్చేసి ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ అయ్యాక మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ కదా, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంట్లో పిల్లలతో పాటు మా వారు కూడా చక్కగా ఆడుకుని క్యారమ్ బోర్డు ఇది అది ఆడుకుని ఎంజాయ్ చేసి నైట్ 8 o'clockకి బయలుదేరామన్నమాట. సో బయలుదేరి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. లక్కీ అయితే మాతో రాలేదు, ఉండిపోయాడు. ఎందుకంటే మా మావయ్య మిన్నుని లక్కీని ఇద్దరిని నెక్స్ట్ డే హాస్టల్కి డ్రాప్ చేసేస్తాడనమాట. ఆదిత్యని మాత్రమే తీసుకొస్తున్నాము. కాసేపు అయ్యాక ఆదిత్య పడుకుని పోయాడు. సో ఒక్కడే ఉన్నాడు కదా, ఏం తోచక, మ్యాచ్ కూడా లేదు కదా, మన IPL కూడా రద్దు అయిపోయింది. సో అందుకని చెప్పి కొంతసేపు అలా కూర్చుని తర్వాత ఆదిత్య పడుకుని పోయాడు అనమాట. ఆదిత్య నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను మా వారు కలిసి పాత సాంగ్స్ అన్నీ పెట్టుకుని మంచిగా ఒక మంచి మూడ్తో ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో మా మదర్స్ డే అయితే ఇలా జరిగింది. సో మీ మదర్స్ డే ఎలా జరిగింది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మదర్స్ లేదంటే మీ డాటర్స్ ఎవరైనా గుర్తొస్తే తప్పకుండా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.